ప్రధాని మోడీ ద్వంద్వ విధానాలు బయటపడ్డాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. మోడీ మహిళా వ్యతిరేకి అనేది అర్థమైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కల్పించడం ద్వారా మెట్రో నష్టపోతుందని మోడీ అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలు చేశామని నిరంజన్ రెడ్డి అన్నారు. 15వ తారీఖు మోడీ గారి నిజస్వరూపం బయటపడింది. ఆయన గారి ద్వంద్వ విధానాలు బయటపడ్డాయి. ఆయన ధనికుల పక్షపాతి, బీదలకు, పేదవారికి, మహిళలకు వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందనే విషయాన్ని మీకు మనవి చేస్తాం. మొన్న అంటే 14వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు మోడీ గారు ఆజ్తక్, ఇండియా టుడే వారికి ఒక ఇంటర్వ్యూ, చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. తనకు తాను ఒక ఛాంపియన్గా చూపెట్టుకునే ప్రయత్నం అనేది ఆయన చేయటం జరిగింది. అందులో మాట్లాడుతూ ఆయన ఇండైరెక్ట్గా తెలంగాణలో ఏదో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య 50% తగ్గిపోయింది, మెట్రో నష్టాల్లో నడుస్తుంది అని ఆయన చెప్పటం జరిగింది. ఆయన ఉద్దేశం ఏమిటనే మాట మనం చేస్తా ఉన్నాం.